హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లు జమ తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. బిల్లులలో భారీ కదలిక అయితే రావడం జరిగింది. బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం ప్రకారం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల ఈ నెల అంటే ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్ బిల్లుల కదలిక అయితే చాలా వేగవంతమైందండి. చాలా వరకు బిల్లులు కూడా గ్రీన్ ఛానల్ స్టేజ్ అని అయితే చూపిస్తున్నాయి. మరికొన్ని బిల్లులు మాత్రం ఆర్బీఐ ఈక్విబరేజ్ స్టేజ్కి అయితే చేరుకోవడం జరిగింది. అలాగే మరికొన్ని బిల్లులు అయితే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడము, ఇంకా మరికొంతమంది ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారంటే జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యాయని చెప్తున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అండి. పెన్షన్స్ కూడా ఈ రోజు నుంచే 1వ తేదీ నుంచే, అది కూడా మార్నింగ్ ఉదయం 10 గంటల నుంచే జమ అవ్వడం అయితే చూస్తూ ఉన్నాము. సో బ్యాచ్ నెంబర్స్ పడిన బిల్లులు ఏవైతే ఇంకా పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం నాటికైతే జమ అవుతాయనేది తాజా సమాచారం అండి. ఆల్మోస్ట్ ఈరోజే చాలా వరకు బిల్లులు కూడా జమ అవుతాయనేది సమాచారము. ఇక ఈ నెలలో ఉద్యోగులకు చాలా తొందరగా జీతాలు పెన్షన్లు అయితే జమ అవుతాయి. మే 5లోగా జీతాలు పెన్షన్లు అందరికీ పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందరికీ అయితే జమ అయ్యే అవకాశం ఉందండి. సో దాదాపుగా 80% వరకు బిల్లులన్నీ ఈరోజు రేపటి లోపల జమ అవుతాయనేది సమాచారం. ఇక కొంతమంది అడుగుతున్నారండి. సో గ్రీన్ ఛానల్ అంటే ఏంది, గ్రీన్ ఛానల్ పరిధి అంటే ఏంటి, అలాగే ఆర్బీఐ ఈక్విబరేజ్ స్టేజ్ అంటే ఏంది, బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడం అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో వాటి గురించి ఇప్పుడు లైట్గా తెలుసుకుందామండి. గ్రీన్ ఛానల్ స్టేజ్ అంటే ఇప్పుడు బిల్ అనేది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నప్పుడు గ్రీన్ ఛానల్ స్టేజ్ అని అంటాము. సో అది ఎప్పుడు గ్రీన్ ఛానల్ పరిధిలోకి వెళ్తుందంటే, ఒక బిల్లు ఏదైతే డీడీఓ గారు అప్లోడ్ చేసిన బిల్లును ఎస్టీఓ గారు వెరిఫై చేసి అప్రూవ్ చేస్తారో అప్పుడు ఆ బిల్ అనేది గ్రీన్ ఛానల్ స్టేజ్కి అయితే వెళ్తుంది. ఆ గ్రీన్ ఛానల్ స్టేజ్ నుంచి బిల్ అనేది ఆర్బీఐ ఈక్విబరేజ్ స్టేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడు వెళ్తుందంటే ఆర్బీఐ ఈక్విబరేజ్ స్టేజ్కి ఆ బిల్లుకు సంబంధించిన పేమెంట్ గవర్నమెంట్ కనుక ఆర్బీఐకి పే చేసినప్పుడు ఆ బిల్లు అనేది ఆర్బీఐ ఈక్విబరేజ్ స్టేజ్కి అయితే వెళ్తుంది. ఆర్బీఐ ఈక్విబరేజ్ స్టేజ్ నుంచి బ్యాచ్ నెంబర్ అలాట్ అవ్వడం అయితే జరుగుతుంది. బ్యాచ్ నెంబర్స్ ఎప్పుడు అలాట్ అవుతాయంటే, ఆర్బీఐ ఏదైతే గవర్నమెంట్ పే చేసిందో ఆ అమౌంట్ని తిరిగి ఎంప్లాయీకి లేదా పెన్షనర్స్కి పే చేసే ప్రాసెస్ని బ్యాచ్ నెంబర్ అలాట్ అవ్వడం అంటారు. సో బ్యాచ్ నెంబర్ అలాట్ అయ్యి అలా ఒక బ్యాచ్ మెంబర్స్కి అందరికీ కూడా ఒకేసారి అయితే అమౌంట్ అనేది సెండ్ చేయబడుతుంది. బట్ అది జమ అయ్యేదానికి కొన్ని గంటల సమయం అయితే పడుతుంది. అంటే 2 గంటలు పట్టచ్చు, 3 గంటలు పట్టచ్చు, 4 గంటలు అట్లా. దీనినే ఆర్బీఐ ఈక్విబరేజ్ స్టేజ్ నుంచి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడం అంటారు. సో బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడము అనేది ఫైనల్ స్టేజ్. సో గ్రీన్ ఛానల్ అనేది ఎస్టీఓ గారు అప్రూవల్ పొందిన తర్వాత వెళ్తుంది. గవర్నమెంట్ ఆర్బీఐకి ఫండ్ ఇచ్చిన తర్వాత, ఫండ్ అనేది సమకూర్చిన తర్వాత సో ఆర్బీఐ ఈక్విబరేజ్ స్టేజ్కి బిల్లు వెళ్తుంది. ఆర్బీఐ ఏదైతే ఎంప్లాయీ లేదా పెన్షనర్కి పే చేస్తుందో అప్పుడు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యి పే చేయడం జరుగుతుంది. ఇదే అండి. మరి కొంతమంది మిత్రులు అయితే కామెంట్ చేసి తెలియజేశారండి. ఈ విధంగా రంపచోడవరంలో జమ అయ్యాయి జీతాలు మరియు పెన్షన్లు. ఇక సాలూరులో ఫ్యామిలీ పెన్షన్ క్రెడిట్ అయ్యిందంటున్నారు. ఇక యలమంచి సర్వీస్ పెన్షనర్ జస్ట్ క్రెడిట్ నౌ అని అయితే అంటున్నారు. ఇక వైజాగ్ సీతమ్మధార ఫ్యామిలీ పెన్షనర్ జస్ట్ క్రెడిట్ నౌ అంటున్నారు. ఇక వైజాగ్ క్రెడిటెడ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గుంటూరు సంబంధించి అయితే క్రెడిట్ అయిందని అయితే తెలియజేస్తున్నారు. బాపట్ల టీచర్స్ శాలరీ కూడా క్రెడిట్ అయినట్టు తెలియజేస్తూ ఉన్నారు. ఇక రాజమండ్రిలో కూడా జీతాలు పెన్షన్లు జమ అయినట్టు మన మిత్రులు అయితే మనకు సమాచారం ఇచ్చారు. బందరు ఎస్టీఓ పరిధిలో కూడా క్రెడిట్ అయింది 10 నిమిషాల క్రిందట, అంటే 10:40కి అయితే క్రెడిట్ అయిందని అయితే చెప్తున్నారు. ఇక వైజాగ్ ఎస్టీఓ వైజాగ్ సీతమ్మధార ఫ్యామిలీ పెన్షన్ క్రెడిట్ నౌ అని అయితే అంటున్నారు. సో ఈ విధంగా ఆల్మోస్ట్ చాలామందికి ఇప్పుడు ఉదయం నుంచే జమ అవుతున్నాయండి జీతాలు మరియు పెన్షన్లు కూడా. ఇది ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో వీడియో ద్వారా అయితే నేను అందిస్తూ ఉంటాను. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.